ఒకసారి జీతాలు ఇవ్వడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సకాలంలో జీతాలు రాక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. తమకు ప్రతి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 3 ఏళ్లుగా కనీసం ఇంక్రిమెంట్లు కూడా లేవని చాలని జీతంతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. సర్కారు స్పందించిన పక్షంలో తాము పోరాటం చేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. నేను మైలో 104 డిఈఓగా ఉద్యోగిగా నేను మైలవరం లొకేషన్లో ఉద్యోగంగా పనిచేస్తున్నాను సార్. గత 2020లో జూలై 1వ తారీఖున మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి మాకు 5 సంవత్సరాల నుంచి దగ్గరగా మాకు ఇంక్రిమెంటేజ్ లేవు. అదేవిధంగా కంపెనీ కట్టాల్సిన పిఎఫ్ వాటా మరియు ఉద్యోగం నుంచి కట్టాల్సిన పిఎఫ్ వాటా దుర్మార్గంగా మా జీతంలో నుంచి కట్ చేసుకొని పిఎఫ్ అనేది మాకు శాలరీ అతి తక్కువగా ఇస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటున్నామండి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము అర్థిస్తున్నాము. మాకు తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది సార్. తప్పకుండా మాకు న్యాయం చేయండి. అదేవిధంగా పిఎస్వీల ద్వారా నేరుగా పిఎస్వీల ద్వారా వెహికల్ అనేది రన్ చేస్తే గవర్నమెంట్కి చాలా ఆదాయం ఉంటుందండి. 50,000 ద్వారా ఖర్చు అనేది తగ్గి ప్రజాధనం అనేది మిగులుతుంది. ఆ మనీ అనేది వేరే పథకాన్ని మనం వాడుకోవచ్చు సార్. దయచేసి మా 104 ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతో మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. 104 ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వేతనాలు చెల్లించడం అంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బతకాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ నెల జీతం ఆ రోజు వస్తే పూట గడిచే పరిస్థితి. అటువంటి ఉద్యోగులకి 3 నెలలకు ఒకసారి వేతనాలు చెల్లించడం అంటే దుర్మార్గం. అందుకనే మేము అడుగుతున్నాం, 104 ఉద్యోగులు అడుగుతున్నారు ప్రతి నెల జీతాలు చెల్లించాలని. అట్లాగే పిహెచ్సిల ద్వారానే 104 వాహనాలను నిర్వహించాలని చెప్పి అడుగుతున్నారు. అట్లాగే 3 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు. అటువంటి ఇంక్రిమెంట్లు చెల్లించాలని చెప్పి వారు అడుగుతున్నారు. 104 ఉద్యోగులు అడుగుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా న్యాయసమ్మతమైనవి. అటువంటి న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించే దానికోసం కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ యూనియన్ నాయకత్వంతో చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో 104 ఉద్యోగులు చేసే ప్రతి ఆందోళనకి సిఐటియు పూర్తి మద్దతుగా అండగా ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. 104 అనేది 2008 నుంచి స్టార్ట్ అయిందండి. రూరల్ సిటీలకి దూరంగా ఉండేటువంటి రూరల్లో ఉన్నటువంటి పల్లెటూర్లకి సేవలు చేయడం కోసం అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది కోట్ల మంది కూడా ఈ 104 వాళ్ళ క్యాంపుల ద్వారా ఎన్నో మేలులు పొందుతూ వచ్చారు. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఇందులో చేస్తున్నటువంటి 16 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి దినదిన గండంగా గడుస్తూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దానికి వీళ్ళకి జీతాలు పెంచడం కానీ లేదంటే ఇంక్రిమెంట్లు పెంచడం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించడం కానీ అలాంటివి ఏం జరగకుండా నెట్టుకుంటూ వస్తుంది. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే వీళ్ళ కష్టాన్ని గ్రహించి వీళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కానీ ఏరియర్స్ కానీ పిఎఫ్ ఈఎస్ఐ అన్నిటికీ బకాయిలన్నిటి కూడా చెల్లించి ప్రభుత్వమే నేరుగా ఈ సేవలను తీసుకొని పిఎస్సీల ద్వారా రన్ చేయాలని, దానివల్ల ప్రభుత్వానికి 100 కోట్ల లాభం చేకూర్చడం అవుతుందని తెలియజేస్తున్నాము.